అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. కేసీఆర్, కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు, రెవల్యూషనరీ లీడర్స్, ఒక మంచి విజనరీ ఉన్న నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు దశాబ్ద కాలం పాటు నడిపిన నాయకులు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని, అవుతాడు అని మీడియా ముందు తెగ ప్రశంసిస్తున్నారు. 2019 ఎలక్షన్స్కి ముందు తమ రాజకీయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కానీ ఢీ కొట్టాలి అంటే అన్నలో పసలేదని ముందే గ్రహించిన కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దగ్గరయ్యారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డేటా చోరీ అనే అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి టెక్నికల్ సపోర్ట్ ఇస్తూనే పోలీస్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఇచ్చింది. అందులో భాగంగానే ఏకంగా రాష్ట్ర డీజీపీ అయిన ఆర్పి ఠాకూర్ గారి హైదరాబాద్లో ఉన్న తన నివాసాన్ని సైతం కాస్తో కూస్తో డీవియేషన్స్ ఉన్న కారణంగా జిహెచ్ఎంసీ సిబ్బంది దాన్ని పగలగొట్టి ఒక సంకేతాలైతే పోలీస్ యంత్రాంగానికి ఇచ్చారు. తమ రాజకీయాల్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంతో మంది బిజినెస్ మెన్లుగా విరాజిల్లుతున్న నాయకులని, హైదరాబాద్లో ఆస్తులు కలిగి ఉన్న నాయకుల్ని బెదిరించి 2019 ఎలక్షన్స్కి వైసీపీ ప్రభుత్వం వచ్చేలాగా, వైసీపీ కండువా కప్పుకునేలాగా చేశారు. వాస్తవానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫోన్ చేసి మీరు ఆ పార్టీలో చేరండి, ఈ పార్టీలో చేరనని అని ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ ఉండదు. చుట్టూ ఉన్న కొటారి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఏమ్మా రేణుకమ్మ, హైదరాబాద్లో ఆటోమొబైల్ షోరూమ్స్ ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంది? రేపు ఉదయానికల్లా వైసీపీ కండువా కప్పుకుంటాను సార్ అంట. ఏమయ్యా రెడ్డి గారు, మీ మద్యం సంగతి, మద్యం బిజినెస్ ఎలా జరుగుతుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా జరుగుతుంది, మీకు ఇవ్వాల్సిన కమిషన్లు మీకు ఇచ్చుకుంటూ రేపు ఉదయం వైసీపీ పార్టీలో చేరిపోతాను సార్ అంట. 2019లో ఇలాంటి పిక్చరే నడిచింది. ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఎందుకని వీరు ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా ఆంధ్రప్రదేశ్లో మెరుగైన ఐటీ పాలసీ కానీ, ఇండస్ట్రీ పాలసీ లేకుండా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయేది. ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా ఎగువన ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నా మన అన్న దిగువన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా మిన్నుకుండిపోయేది. ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేకుండా ఉండి తద్వారా హైదరాబాద్ని విస్తరింప చేసుకోగలిగేది. ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సరిగా లేక, లా అండ్ ఆర్డర్ సరిగా లేక వలసల బ్రతుకులు హైదరాబాద్కి పయనమయ్యి లేదా తెలంగాణలో ఇతరత్ర ప్రాంతాలకు పయనమయ్యి ఇక్కడి ప్రజలు తెలంగాణ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయగలిగేది. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే కదా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు కానీ, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచి ఉన్న ఇతరత్ర ఆస్తులు కానీ ఇవ్వకుండా ఉండగలిగేది. కాంగ్రెస్ని గద్దె దింపి ఏనాటికైనా తిరిగి అధికారం చేపడతామనే కదా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అంత నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కి సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి, కావాలి అని కోరుకునేది. వాస్తవానికి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ కూడా 2019లో ఏకంగా తెలంగాణ రాష్ట్రం తమ రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యంత ప్రతిభావంతుడైన, అత్యంత నిజాయితీపరుడైన
స్టీఫెన్ రవీంద్ర గారిని కూడా డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తరలించాలి అనే భావన ఉన్నప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు తరలించాలనే భావన ఉన్నప్పటికీ కూడా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చిచ్చు పెట్టింది. అనంతరమైన పరిణామాలు ఎగువన ఉన్న తెలంగాణ జల విద్యుత్ విషయంలో కాస్త కఠినమైన వైఖరి అవలంబించడం కానీ, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే రీతిలో నీటిని వృధా చేస్తూ దిగువకి వదలడం కానీ, ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేవి తీసుకుని వచ్చాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో స్టేట్ డివిజన్ అయ్యే ముందు హీరో మోటార్ కార్పొరేషన్ సిఎండి అయిన తమ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా సౌత్ ఇండియాలో మేము ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నామని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. రాష్ట్రాలు పోటీ పడతాయి అని గ్రహించిన సిఎండి గారు, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం పోటీ పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి కానీ, ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్న మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ విషయంలో తెలంగాణ వెనకడుగు ఉంది కాబట్టి, హీరో మోటార్ కార్పొరేషన్ నేడు నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో తమ ప్లాంట్ ఆపరేటింగ్, హీరో మోటార్ కార్పొరేషన్ ప్లాంట్ ఆపరేటింగ్ నడుస్తూ ఉంది. ఇలాంటివన్నీ ఆంధ్రప్రదేశ్కి జరగకుండా ఉండాలి కాబట్టే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పన్నాగం పన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దగ్గరయ్యి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో తనని సీఎంగా ఉంటేనే తెలంగాణ అభివృద్ధి పదంలో మరింత దూసుకుపోతుందని ఒక స్వార్థ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీదట ఆంధ్రప్రదేశ్ యువత కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎప్పుడూ రాజకీయాలకి, ప్రజాస్వామ్యానికి దూరమే పెడతారు. ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా గ్రహించాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. మీరన్నా కానీ, కేటీఆర్ అన్నా కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కానీ, ఒక రెవల్యూషనరీ లీడర్గా కానీ, ఒక మంచి విజనరీ ఉన్న నాయకులుగా కానీ ఆంధ్రప్రదేశ్ యువతకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇష్టం ఉంది, గౌరవం కూడా ఉంది. దాన్ని కాపాడుకోవాలని, దాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలని జనగణమన విజ్ఞప్తి చేస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.